కోడంగల్ నియోజకవర్గం అంటే ఒకప్పుడు ఎక్కడనో కర్ణాటక మారుమూల ప్రాంతంలో ఉండి ఇసిరేసినట్లా ఉండి పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది బొంబాయి కావచ్చు, పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు పోయి పొట్ట చేతులు పట్టుకొని వలస పోయి హైదరాబాద్లో ఏ అడ్డ మీద చూసినా కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఉండేది, జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ వలసలు పోయేటటువంటి ఈ కోడంగల్ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి. ఒకప్పుడు ఆకలి సావులు చచ్చినటువంటి ఈ ప్రాంతానికి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో నీళ్లు తీసుకురావాలి. అదేవిధంగా దేశంలోనే ఒక అత్యాధునిక హంగులతోని మారుతున్న కాలానికి అనుకూలంగా ఒక విద్యా వ్యవస్థను ఈ ప్రాంతంలో నెలకొల్పాలి, ఎడ్యుకేషనల్ హబ్ తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలు కన్నారు. ఆ కలలు సాకారం అవుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి, అక్కింపేట్, లగచెర్ల ఇండస్ట్రియల్ కారిడార్ చూసినాం మనం గతంలో. ఇదే ప్రాంతంలో కొంతమంది కుట్రదారులు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ ప్రాంతం రైతుల్ని రెచ్చగొట్టి కలెక్టర్ మీద అధికారుల మీద దాడులకు ఉసిగొల్పినా కానీ మా ప్రాంతం ప్రజలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో దాదాపు 1500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పడంతో ఈ ప్రాంతంలో సర్వాంగ సుందరంగా ఈరోజు ఎడ్యుకేషనల్ హబ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కాబోతున్నది. ఈ పనులను సమీక్షించడానికి ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు రేవంత్ అన్న గారు స్వయంగా ఈ ప్రాంతానికి సాయంత్రం వచ్చి దాదాపు 4 గంటల పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని క్రీడకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. వీటన్నిటిని సమీక్ష చేయడానికి అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. చూడొచ్చు, ముఖ్యమంత్రి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడనే ఈరోజు అధికారులతోని సమీక్ష చేయడానికి అయితే రాబోతున్నారు. చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే ఇగో ఇక్కడ ఈరోజు అధికారులతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేయబోతున్నారు. ఇక్కడ మొత్తం విద్యాలయాలు నెలకొల్పబడుతున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఒకప్పుడు ఇవన్నీ కొండలు గుట్టల మాదిరి ఉండేది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసి భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి రైతుల కోసం దాదాపు 100 ఎకరాల భూమిని లేఅవుట్ కింద మార్చి మొత్తం అనుమతులతోని డిటిసిపి లేఅవుట్ని ఏర్పాటు చేసి ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతన్నలకు ఎకరాకు 150 గజాల చొప్పున ప్లాట్లను కూడా అందించడానికి సర్వం సిద్ధం చేసిండ్రు. చూడొచ్చు, ఇక్కడే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయబోతున్నారు అధికారులతోని. ఈ హాల్లోనే అధికారులతోని సమీక్ష చేయబోతారు. ఇక్కడే ఇది మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు, ఇక్కడ వర్కులు నడుస్తున్నాయి. వీటన్నిటిని కూడా సమీక్ష చేయబోతున్నారు. పనులను యుద్ధ ప్రాతిపాదికన కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా వర్షం పడి మంచి వాతావరణం కూడా ఈరోజు ఒక ఆహ్లాదకరంగా మారిందని మాత్రం చెప్పొచ్చు. చూడొచ్చు, ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మా గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్నాడు. నమస్తే సర్పంచ్ సాబ్. యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ వర్కులు అయితే నడుస్తున్నాయి. ఈ ప్రాంతం మాత్రం మరొకసారి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నోయిడా తరహాలో ఇక్కడ ఒక విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందబోతున్నది. మొత్తం అన్ని విద్యాలయాలు ఇక్కడ ఒక్క తాటి కిందికి అయితే రాబోతున్నాయి.
ఇక్కడ కార్మికులు ఉండడానికి గుడారాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆర్ఎంసీ మిక్స్ చేస్తాయి. రోజుకు పర్యటనకు ఇంత కథలు ఉంటాయి చూడు. ముఖ్యమంత్రి గారి చాపర్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి ఇక్కడ ఇక హెలిప్యాడ్ ఏర్పాటు చేసిండ్రు. ఇదే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి హెలిప్యాడ్. ఇక్కడ చాలాసార్లు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి పర్మనెంట్గా హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసిండ్రు.